లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 33కి స్వాగతం. ఈ లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? ఏమో సార్ నాకు కనపడదు. అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్లు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తున్న ఈ వీడియో ఇంకాస్త మందికి రీచ్ అవుతుంది. మీరు చేశారు కదా, డన్ డన్. ఇక నుంచి నిన్ను బ్లైండ్ గా ఫాలో అయిపోతా. కర్ణాటకలో ఈ ఓలా, ఊబర్, బైక్ ట్యాక్సీలను బ్యాన్ చేశారు. ఇది జూన్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ బైక్ ట్యాక్సీ కంపెనీ వాళ్ళు బైక్ ట్యాక్సీ అనే పేరుని బైక్ పార్సిల్ గా పేరు మార్చి బైక్ ట్యాక్సీలను మళ్ళీ నడుపుతున్నారు అనమాట. సో ఇది కాస్త ఆర్టీఓ ఆఫీసర్ల దృష్టికి వెళ్ళింది. ఇంకా తెలిసినా కూడా వాళ్ళు ఊరికే ఉంటారా చెప్పండి, పైగా బ్యాన్ కూడా ఉంది. సో ఇంకా వాళ్ళు ఆగుతారా? సో వెంటనే వాళ్ళే స్వయంగా ఆ బైక్ పార్సిల్ ను బుక్ చేసుకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆ బైకుల్ని సీజ్ చేస్తున్నారు. సో ఇప్పటిదాకా అయితే దాదాపు 1000 వెహికల్స్ ని సీజ్ చేశారనమాట. అయితే కనీసం ఈ కోర్టు ఈ తీర్పు ఇచ్చే ముందు ప్రజల ఒపీనియన్ తీసుకుంటే కూడా బాగుండేది. అవేం తీసుకోకుండా డైరెక్ట్ గా బ్యాన్ చేసేశారు. అంటే వీటికి పర్మిషన్ ఇచ్చేది కూడా వీళ్ళే, ఈ ప్రభుత్వాలు, ఈ చట్టాలే. మళ్ళీ బ్యాన్ చేసేది వీళ్ళే. మధ్యలో ప్రజలు ఎర్రిపప్పలు అనమాట. అంటే వాళ్ళు తీసుకొచ్చింది పాటించాలి, దాన్ని తిరిగి అడగటానికి లేదు, ఎదిరించడానికి లేదనమాట. చెప్పినట్టు చేయాలి. సో ఇంకా జూన్ 24న హీరింగ్ ఉంది కాబట్టి ఆ రోజు ఇంకేం తీర్పిస్తుందో చూడాలి. ట్రంప్ తాత ఆయన సొంత మొబైల్ ను లాంచ్ చేశాడు అనమాట. T1 అనే మొబైల్ ని కొత్తగా మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు. సెప్టెంబర్ లో లాంచ్ చేయబోతున్నారు. ఈ T1 మొబైల్ చూస్తే పెద్ద ఏం కొత్తగా అనిపించలేదు, కానీ సో ఫోన్ చూస్తే 6.28 ఇంచెస్, 5000 mAh బ్యాటరీ, 12 GB ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్. సో ఇవే ఉన్నాయన్నమాట, పెద్దగా ఏం లేవు. అన్ని ఫోన్లో ఉన్నట్టే ఈ ఫోన్ కూడా ఉంది. ఈ మొబైల్ వచ్చి మేడ్ ఇన్ అమెరికా. అమెరికాలో మాత్రమే ఈ మొబైల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో అక్కడిది ఈ మొబైల్ కాస్ట్ వచ్చి $499. అంటే మన ఇండియన్ కరెన్సీలో 42,000 విలువ చేస్తుంది. తమిళనాడు ప్రభుత్వం 2 కొత్త బిల్స్ ను ప్రవేశపెట్టింది. పైగా ఆ బిల్లును గవర్నర్ కూడా ఆమోదించారు. దీంతో అవి చట్టరూపం దాల్చి అమల్లోకి వచ్చింది. సో అందులో ఫస్ట్ వన్, అప్పు ఇచ్చిన వాళ్ళు ఆ అప్పు తీసుకునే క్రమంలో వడ్డీ పేరుతో ఆస్తులు స్వాధీనం చేసుకున్నా, లేదా బలవంతంగా వసూలు చేసినా, లేదా టార్చర్ పెట్టినా, సో అలా చేసిన వాళ్ళకి 5 years జైలు శిక్షతో పాటు 5 lakhs జరిమానా విధిస్తారు. పైగా ఈ కేసులో పట్టుబడితే బెయిల్ కూడా రాదనమాట. ఆ విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే రెండోది, తమిళనాడులో ఎవరైనా బయోమెడికల్ వేస్ట్ ఇల్లీగల్ గా డంప్ చేస్తే వాళ్ళని గూండాస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తామని హెచ్చరించారు. సో ఆ విధంగా ఈ రెండు చట్టాలని తీసుకొచ్చారు. వాట్సాప్ లో త్వరలో యాడ్స్ రాబోతున్నాయి. అంటే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఏ విధంగా యాడ్స్ వస్తాయో ఆ విధంగా స్టేటస్, వాట్సాప్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటిని స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ యాడ్స్ డిస్ప్లే అవుతాయి. కానీ ఇప్పుడే తీసుకురావట్లేదు, త్వరలో తీసుకొస్తారు అనమాట. అదే విధంగా ఈ వాట్సాప్ ఛానల్ కి సబ్స్క్రిప్షన్ ని తీసుకురాబోతున్నారు. సో ఇది కాస్త క్రియేటర్స్ కి హెల్ప్ ఉంటుంది, వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి వాట్సాప్ ఈ అప్డేట్ తీసుకురాబోతుంది. దాంతో పాటు వాట్సాప్ డాక్యుమెంట్ స్కానర్ కూడా తీసుకురాబోతున్నారు. సో ఇది అతి త్వరలో రాబోతాయని వాట్సాప్ అధికారులు తెలియజేశారు. ఇంకా నెక్స్ట్, తమిళనాడు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఈ గిగ్ వర్కర్స్, అదే ఈ డెలివరీ బాయ్స్ కోసం సపరేట్ గా వాళ్ళ కోసమే ఏసీ రూమ్స్ ని లాంచ్ చేశారు. సో ఇందులో వాళ్ళు ఫ్రీగా ఎంతసేపు అయినా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత డెలివరీ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం చెన్నైలో అన్నానగర్ లో మాత్రమే తీసుకొచ్చారు. ఫ్యూచర్ లో అన్ని ఏరియాలోకి తీసుకొస్తామని ఈ కార్పొరేషన్ వాళ్ళు తెలియజేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మధ్యలో ట్రంప్ తాత పెడుతున్నాడు పుల్లలు. ఇది చూడడానికి ఊరంతా సిద్ధం. సో ఇది జూన్ 12న ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడంతో అప్పటి నుంచి ఈ యుద్ధం స్టార్ట్ అయిందనమాట. సో ఒకరినొకరు దండయాత్ర చేసుకుంటున్నారు. దీనికి తోడు ట్రంప్ తాత పుల్లలు పెడుతున్నాడు అనమాట. ఈ రోజు మార్నింగ్ కూడా ఇరాన్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ సోకాల్డ్ సుప్రీం లీడర్, ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నాడో తెలుసు, వాడిని బయటికి తీసుకొచ్చి చంపడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ మాకు ఇక్కడ ఇరాన్ ప్రజలే కాదు, మా అమెరికన్ సోల్జర్స్ ప్రాణాలు కూడా ముఖ్యం. సో ఇరాన్ పిఎం ఎక్కడున్నా సరే వెంటనే వచ్చి లొంగిపోవాలని చెప్పి మాస్ వార్నింగ్ ఇచ్చాడు అనమాట ట్రంప్ తాత. ఈ విధంగా పుల్లలు పెడుతున్నాడు. అయితే ఈ ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసిందంటే, ఇరాను అణ్వాయుధాలని తయారు చేస్తుంది. పైగా ఆ అణ్వాయుధాలకి ఉపయోగించే యురేనియాన్ని శుద్ధి చేసి స్టోర్ చేస్తున్నారు అనమాట. సో దీని వల్ల అణ్వాయుధాలు తయారయ్యి అవి కాస్త
ఉగ్రవాదులకి చేరే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ప్రపంచ దేశాలకి ముప్పు ఉంటుందని ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. దానివల్ల ఇరాన్ సైంటిస్టులు చనిపోయారు. ఇంకా ఇరాన్ గుమ్మం అనుకుండా వాళ్ళు తిరిగి అటాక్ చేస్తున్నారు. ఇలా ఒకరినొకరు దండయాత్ర చేసుకుంటున్నారు. సో అయితే మళ్ళా ఈ మధ్యలో ట్రంప్ తాత ఎందుకు మధ్యలో వచ్చాడంటే, ఫస్ట్ నుంచి న్యూక్లియర్ వెపన్ డీల్ చేసుకోమని చెప్తున్నాడు. సో అది వినకుండా ఇరాన్ మాకేం వద్దు చెయ్యం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పైగా ఇప్పుడు ఎన్పిటి నుంచి బయటకు రావాలని చూస్తుంది ఇరాన్. ఈ ఎన్పిటి అంటే నాన్ ప్రొఫలరైజేషన్ ట్రీటీ. సో ఇది 1970లో అమలైందనమాట. సో అప్పటి నుంచి వాళ్ళు అణ్వాయుధాలు ఏ దేశం తయారు చేయకుండా అడ్డుపడతారు. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని శాంతియుతంగా వాడేదానికి మానిటర్ చేస్తారనమాట. సో అందుకే ఈ ఎన్పిటిని ఏర్పాటు చేశారు. సో అందుకే ఇరాన్ కూడా బయటకు రావాలని చూస్తుంది. ఇది కాస్త ట్రంప్ తాతకి నచ్చలేదు. పైగా ఇప్పుడు కొత్త సమస్య తలెత్తుతోంది. అదేంటంటే ఇరాన్ సీక్రెట్ గా ఇప్పుడు ఇజ్రాయెల్ చుట్టూ ఉండేది ముస్లిం దేశాలు కదా. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వెంటనే ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలనేసి డిమాండ్ పెడుతున్నారు. సో దీనికి టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేశాయి. మిగతా దేశాలు కూడా సపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ చేస్తారో లేదో కూడా తెలియదు. అందుకే ట్రంప్ తాత ఇరాన్ మీద యుద్ధం ప్రకటించాడు అనమాట. సో అయితే వాడు లొంగిపోవాలి లేదా మా మిసైల్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి, సో ఇప్పుడు ఇరాన్ రాజధాని టెహరాన్ లో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయాలని చెప్పి ట్రంప్ తాత సూచించారు. అలాగే చైనా, మన ఇండియా కూడా వాళ్ళ దేశస్తుల్ని వెనక్కి పిలిపించుకుంటున్నారు. వెంటనే వచ్చేయండి, అక్కడ ఉండొద్దండి అని చెప్పి. సో ఆ విధంగా అయితే జరుగుతుంది. సో ఇది ఇంకా ఆగిపోయేలాగా లేదు, ఇంకా పెరుగుతుంది అనమాట. సో దాదాపు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో అనేది చూడాలి. సో మీకేమనిపిస్తుంది దీని మీద? వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుందంటారా? కామెంట్ చేయండి. సో అది వీడియో. లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఇవి. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి లాస్ట్ 24 hours కానీ, అలాగే నేను వీక్లీ పెట్టే సినిమా అఫైర్స్ వీడియోస్ కానీ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సిన ఒకటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. ఇక నుంచి నిన్ను బ్లైండ్ గా ఫాలో అయిపోతా.